నిన్న సాయంత్రం సరిగ్గా ఇదే సమయంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో శ్రీమతి అమృతలత మేడం అందరికీ సుపరిచితులైన ప్రముఖ సాహితీవేత్తలు, వారి నిర్వహణలో ప్రముఖ సాహితీవేత్తల నడుమ అమృతలత మేడం వారి సోదరి ఎన్ విజయకిషన్ రెడ్డి గారు రచించిన మానస సంచరరే అనే కవిత్వ సంపుటి ఆవిష్కరణ కార్యక్రమము కన్నుల పండుగగా జరిగింది. ఈ మానస సంచరరే నుంచి మీకు ఒక మంచి కవితను ఇప్పుడు వినిపిస్తాను. దీనిలో చెడు అనేది ఏమీ లేదు, అన్నీ భక్తి కవితలు. భక్తి పారవశ్యంతో ఈ కవితలను చదివిన వాళ్ళు మునిగిపోవడం తథ్యం. కవితా శీర్షిక అంకితం. ఎప్పుడు వివిధ వాహనాల్లో ఊరేగుతుంటావుగా స్వామి, ఒక్కసారి నా హృదయ వాహనంలోకి రావయ్యా. గరుత్మంతుడు ఒక్క గడియ సేద తీరేలోగా, హనుమంతుడు అరక్షణం ఒళ్ళు విరుచుకునేలోగా, గజేంద్రుడు చెరుకుగడ చప్పరించేలోగా, ఆదిశేషుడు నీకై మెత్తటి పానుపుగా చుట్టుకునేలాగా, స్నానమాడిన హంస ఒంటితడి ఆరేలోగా, సూర్యప్రభ నీడ మారేలోగా, చంద్రప్రభ వెండి వెలుగులు తగ్గేలోగా, సృష్టి అంతా ఒకసారి చుట్టి వద్దామా. క్షణంలో మానసిక ప్రదక్షిణ చేసి వద్దామా. నాకు నీవు భారం అవుతావని మల్లె పువ్వులా మారిపోతావేమో. దయామయుడివి కదా. మాటలతోనే మంత్రాలు వల్లించి, చూపులతోనే హారతులిచ్చి, ఊహలనే గొలుసులు చేసి, ఊపిరినే ఊయల చేసి, నైవేద్యంగా నా ఆత్మనే నివేదన చేసిన నాకు నీ పాదాల చెంత శాశ్వత స్థానమివ్వు దేవా. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. తనని తాను దైవంలో తాదాత్మీకరణం చెందడం ఈ కవిత మూల సూత్రం. ఇటువంటి అద్భుతమైన కవితలన్నీ ఈ పుస్తకం నిండా ఉన్నాయి. వీరు విజయకిషన్ రెడ్డి దంపతులు.